పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఆయన చూసుకున్నట్లయితే 2 రాష్ట్రాల దేవుడు అంటారు. ఆయన ఎలా తిడుతున్నారో చూడండి. పవన్ కళ్యాణ్ మొయ్యాలనుకుంటే పల్లకెక్కి ఆయన నెత్తిలో పెట్టుకొని ఆయన ముట్టిగాడుగు మేము వద్దంటలేము. ఎలా చెప్పుతో కొడుతున్నారో చూడండి. అసలు ఏంది పంచాయతీ? ఎవర్రా వీళ్ళంతా? అసలు ఏం చేసిండు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు? ఎక్కడ మొదలైంది ఇష్యూ, ఎక్కడ దాకా వెళ్ళింది? ఆయన అంతలా తిట్టాల్సిన అవసరం ఏంది? ఆయన చూసుకున్నట్లయితే నాట్ జస్ట్ ఏ హీరో, ఆయన డీసీఎం, డిప్యూటీ సీఎం, అంటే ఒక స్థాయిలో ఉన్నాడు. అలాంటి ఆయన పట్టుకొని ఇక్కడ వీళ్ళు ఎవరో కూడా మనకు తెలియదు చక్కగా, హానెస్ట్లీ చెప్పాలంటే. కానీ వీళ్ళు చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ గారు ముడ్డిగడుగు అని చెప్పి చెడుతున్నారు. ఆయన్ని చెప్పుతూ ఆయన పోస్టర్ని డైరెక్ట్గా చెబుతూ కొడుతున్నారు. అత్తారింటికి దారేదులో ఒక గెటప్, అత్తలేని కోడలు తమ్మురాలు ఓయమ్మ, కోడలేని ఎత్త గుణవంతూరు అని చెప్పి ఒక ఉంటుంది. దాంట్లో మన పవన్ కళ్యాణ్ గారు చీరేసుకొని చిన్న యాక్టింగ్ చేస్తాడు ఆడపిల్లలుగా. దాన్ని పట్టుకొని ఆ పోస్టర్స్ కూడా హైలైట్ చేయటం అది ఇది జరుగుతుంది. నేనైతే రీసెంట్ టైమ్స్లో కాదు, పుట్టిన కానుండి ఒక హీరోని, టాప్ హీరోస్ని, ఇప్పుడు మనం టాప్ హీరోస్ అంటే 5-6 లెక్క కన్సిడర్ చేస్తాం కదా, ఆ 5-6 హీరోల్లో ఎంత హేట్ అయితే చూడలేదు. అది కాక డిప్యూటీ సీఎం అయ్యాక అసలుకే చూడలేదు అనమాట. దీన్ని అనుకున్నటువంటి రీజన్స్ ఏంది, అసలు వీళ్ళంతా ఎవరు? మరి దీంట్లో పవన్ కళ్యాణ్ గారి కూడా తప్పుందా? మీరు అనొచ్చు, నువ్వు ఒక్క సైడ్, నేను ఒక్క సైడ్ అసలే మాట్లాడను, 2 సైడ్స్ మాట్లాడతా, ఏ విధమైనటువంటి ఇది లేకుండా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తాను. ముందు పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే నిజం చెప్తానా, సినిమాకి నెగిటివ్ రివ్యూ ఇవ్వాలని నేను ఆలోచిస్తాను తెలుసా. మా ఫ్రెండ్స్లో చాలామంది పవన్ కళ్యాణ్ గారికి డై హెడ్ ఫ్యాన్స్ ఉంటారు. వాళ్ళు కాల్ చెప్తారు, అరే ఏంద్రో నెగిటివ్ ఇచ్చినా అంటారు. అందుకే మీరు చూడండి, హరిహర వీరమల్లుకు కూడా నేను అంత నెగిటివ్ ఇవ్వలేకపోయినా. ఓజీ మూవీ కూడా ఓకే, ఓజీ మూవీ బాగుంటుంది కాదంట్లా, కానీ మా ఉస్తాద్ భగత్ సింగ్ డైరెక్ట్గా ఇచ్చేసింది నేను, ఎందుకంటే అది అసలుకే నచ్చలేదు. సో నెగిటివ్ రివ్యూ ఇవ్వాలన్నా కానీ నేను భయపడేది. నేనే కాదు, ఒక నెంబర్ ఆఫ్ పీపుల్స్ భయపడతారు, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఎందుకు లజిది అని చెప్పి. కానీ ఇప్పుడు ఆయన డైరెక్ట్గా ఆయన పోస్టర్ని చెప్పుతో కొట్టడం ఏంది, ఆయన నోటుకు వచ్చినట్టు తిట్టడం ఏంది అనేటటువంటిది నా ఫీజులు అయితే ఎగిరిపోయాయి. నాకైతే ఏమాత్రం కూడా అర్థం కాలేదు. ఈ ఇష్యూ ఏదైతే ఉందో గోటితో పోయేది భయ్య, హానెస్ట్లీ గోటితో పోయేదాన్ని. పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ జనసేన అఫీషియల్ ట్విట్టర్ని హ్యాండిల్ చేస్తాడు కదా, ఆడెవడు మరి ఆయన నాకు తెలియదు, ఆడైతే ఇక్కడ దాకా తీసుకొచ్చిండు అనేటటువంటిది 100% వస్తాం. ఇదైతే నేను క్లీన్ కట్టుగా మొహమాటం లేకుండా చెప్తున్నా. ఈజీగా పోయేది, గోరుతో పోయేది. ఆయన ఇవన్నీ పట్టించుకోడు పవన్ కళ్యాణ్ గారు, కానీ మధ్యలో ఉన్నటువంటి చెంచగాళ్ళు వాళ్ళు నేను ఇష్యూ చేసి ఇక్కడ దాకా తెచ్చారు. సో 2 రాష్ట్రాల దేవుణ్ణి ఈ విధంగా తిట్టిస్తున్నారు, ఈ విధంగా చెప్పుతో కొట్టిస్తున్నారు అనేటటువంటిది వాస్తవం. ఏం జరిగింది అంటే మీ అందరికీ తెలుసు అనమాట. ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఈయన చూసుకున్నట్లయితే రాజకీయవేత్త, ఒక పార్షాలిటీ లేకుండా, ఒక పార్టీ కోసం పనిచేయకుండా, అండ్ ఈ పార్టీకి తొత్తు కాకుండా నిజమైనటువంటి జర్నలిస్ట్ లాగా బతుకుతున్నాయి. ఆయన ఏజ్ అంత భయ్యా, చాలా అంటే చాలా పెద్ద ఆయన అనమాట. ఆయన ఏం చేసిందంటే, రీసెంట్గా మన షర్మిల గారి టాపిక్ వచ్చినప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారి టాపిక్ వచ్చినప్పుడు, పవన్ కళ్యాణ్ గారి టాపిక్ వచ్చినప్పుడు ఆయన ఒక మాట అన్నాడు. ఆయన ఏమన్నాడంటే, మన పవన్ కళ్యాణ్ గారు అండ్ ఇంకొక ఆయన అంట, ఆయన నాదెండ్ల పేరు చెప్పారు, ఐడియా రావట్లేదు, అమిత్ షా దగ్గరికి వెళ్ళారంట. వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయండి, ఎందుకంటే ఆయన మీద చాలా కేసులు ఉన్నాయి, వారి వల్ల ఆయన అరెస్ట్ చేయొచ్చు కదా. సో మా వాళ్ళ దగ్గర నుండి నాకు భయంకరమైనటువంటి ప్రెజర్ వస్తుంది, అరెస్ట్ చేయండి అంటే, దాంతో అమిత్ షా గారు పాలిటిక్స్లో మన తాత్కాలికమైనటువంటి ప్రజెంట్ ఫ్రెండ్స్ ఉంటారు, మొత్తం లాంగ్ టర్మ్ ఫ్రెండ్స్ ఉంటారు, షార్ట్ టర్మ్ ఫ్రెండ్స్ ఉంటారు, లాంగ్ టర్మ్ ఫ్రెండ్స్ ఉంటారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎవరైతే ఉన్నారో జస్ట్ షార్ట్ టర్మ్, ఇప్పటి మట్టికే మీరు మాకు అంతే, కానీ లాంగ్ టర్మ్లో మట్టికే మాకు జగన్మోహన్ రెడ్డి, ఆయన అరెస్ట్ చేయడం అనేటటువంటిది జరగదు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారికి కూడా కొద్దిగా ఏదో నీతులు చెప్పి తిట్టి, గట్టిగా మాట్లాడాలంటే ఆయన పంపించేసిండు అనేటటువంటి విషయాన్ని ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఒక ఇంటర్వ్యూలో అయితే తెలియజేసిండు. దాని ముందు జరిగింది, దాని వెనక జరిగింది అంతా వదిలిపెట్టారు, ఓన్లీ ఆ తోకను పట్టుకున్నారు, ఆయన మాట్లాడినటువంటి ఆ పాయింట్ పట్టుకున్నారు. ఇక అది సోషల్ మీడియాలో భయంకరంగా వైరల్ అయింది. ఏ రేంజ్లో వైరల్ అయిందంటే ఆ రేంజ్లో వైరల్ అయింది. ఇక దాంతో ఎమ్మటే జనసేన అఫీషియల్ హ్యాండిల్ నుండి ట్వీట్ వచ్చింది. ఏమని ట్వీట్ వచ్చిందంటే, ఈ విధంగా మీరు సారీ చెప్పకపోతే మేము ఎక్కడ దాకా వెళ్తామని చెప్పి జనసేన అఫీషియల్ హ్యాండిల్ ట్వీట్ చేసింది. ఆ తర్వాత టీడీపీ ఒక అడుగు ముందేసి డైరెక్ట్గా ఆయనకి వైసీపీ కండవని కప్పడం జరిగింది. జరిగి ఆయన చేసిన అనమాట. ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఆయన జగన్ గారికి పనిచేస్తారు, ఆయన పేటీఎం అని చెప్పుకో తిడుతున్నారు వైసీపీ. ఆయన వైసీపీని విమర్శించినటువంటి రోజులు కూడా ఉన్నాయి అధికారంలో ఉన్నప్పుడు. వెళ్ళి ఒకసారి కొట్టండి, ప్రొఫెసర్ నాగేశ్వరరావు అబౌట్ జగన్ అని చెప్పి కొట్టండి, చాలా వీడియోలు వస్తాయి. ఆయన వైసీపీని విమర్శించిండు, చంద్రబాబు నాయుడు గారిని విమర్శించిండు. అదేవిధంగా ఆయన ఈ విధంగా ఒక మాట అన్నాడు. సో ఫ్యాన్స్ ఏమని అడుగుతున్నారంటే, సోర్స్ ఏది అని అడుగుతున్నారు. ఇప్పుడు ఆయన వెళ్ళి అమిత్ షాని కలిసిండు, జగన్ అరెస్ట్ చేయమండు అని చెప్పి మీరు అంత పంచాయతీ చెప్తున్నారు కదా, మాకు సోర్స్
ఆయన అన్నాడు అనడానికి ప్రూఫ్ ఏంది అని చెప్పి ఆయన అయితే అడుగుతున్నాను అనమాట. ఇది ఎక్కడ మైనస్ వచ్చిందనమాట. అన్నిటికీ సోర్స్ కావాలంటే ఎట్టబయ్యా నాకు అర్థం కావట్లా. ఉదాహరణకి నేను డ్రాగన్ మూవీ గ్లిమ్స్ రిలీజ్ కన్నా ముందు దీనికి డ్రాగన్ అనేటటువంటి టైటిల్ పెడతారని చెప్పినా లేదా? చెప్పిన ఒకసారి మీరు నా ప్రీవియస్ వీడియోలో చూడొచ్చు. ఫౌజీకి కూడా చెప్పిన ఫౌజీ అనేటటువంటి టైటిల్ పెడతారు ప్రభాస్, దానికి జరిగిందా లేదా? సో సోర్స్ అంటే నేను యానుడి దిగి వస్తా, అది మనకు తెలియదు. అది ఒక పుకార్. సోషల్ మీడియాలో చూసుకున్నట్లయితే ఒక హల్చల్గా రావచ్చు, లేదా ఎక్కడ నుండైనా లీక్ కావచ్చు. ఈ విధంగా అంత పెద్ద ఆయన అబద్ధాలు ఆడ్డు, హానెస్ట్లీ ఆడ్డు. నేను ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారిని ఏమంటున్నా అంటే ఆయనకు అవసరం ఏముంది? ఆయనకి ఇప్పుడు ఏమొస్తుంది మీరు చెప్పండి? ఇప్పటికిప్పుడు నాకు పలానా పదవి కావాలి చంద్రబాబు నాయుడు గారు అని అంటే చంద్రబాబు నాయుడు గారు పిలిచెత్తరు. అదే ఆయన లెవెల్, ఆయన వేరు, ఆయన నాలెడ్జ్ వేరు, ఆయన స్థాయి వేరు అనమాట. సో ఇక్కడ ఈ విధంగా టార్గెట్ అయిపోయింది. ఓన్లీ వాళ్ళు ట్రోల్ చేసుకోవటం, మళ్ళీ వీళ్ళు ట్రోల్ చేసుకోవటం. దీనివల్ల నాగేశ్వరరావు గారికి అయితే ఏ విధమైన ఇబ్బంది కలగల. హానెస్ట్లీ ఆయనే చెప్పిండు, నాకు ఫాలోవర్స్ పెరిగారు, నాకు వ్యూవర్షిప్ పెరిగింది, నాకు రెవెన్యూ కూడా పెరిగింది యూట్యూబ్ నుండి. దీనివల్ల నాకేం ఓల్ లేదులే. అయినా నన్ను చాలామంది పర్సనల్గా టార్గెట్ చేస్తున్నారు, మీరు యుద్ధం మొదలు పెట్టారుగా నేను ముగిస్తా అని చెప్పి ఆయన వార్నింగ్ ఇచ్చిండు. ఇంతటితో అయిపోవాలా. ఆ తర్వాత ఆయన అరెస్ట్ చేయడానికి ఆంధ్ర పోలీసులు తెలంగాణ రావడం జరిగింది. ఇప్పుడు కొన్ని నియమాలు ఉంటాయి. ఏరియా వేరే వాళ్ళు రారు, మీకు తెలుసు కదా. ఒకసారి మా ఫ్రెండ్ గారు ఒక ఆటో గుద్దితే మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళినాం, దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కి. ఎమ్మటే పోలీసులు విచారించారు, గుద్దినటువంటి ఏరియాకి వచ్చి ఇది మా ఏరియా పరిధిలో రాదు, వేరే పోలీస్ స్టేషన్ పోండి అన్నారు. అవునా కదా? వాళ్ళు తెలుసుకుంటే సాల్వ్ చేయలేదు. వేరే పోలీస్ స్టేషన్ పోండి, మేమైతే వేరే పోలీస్ స్టేషన్ పోయినాం. అదేవిధంగా ఏరియాకే సంబంధం ఉండదు. 3 టౌన్ 2 టౌన్ అని, ఈ పోలీస్ స్టేషన్ పరిధి, ఈ పోలీస్ స్టేషన్ పరిధి అని చాలా రచ్చ ఉంటుంది. అలాంటిది డైరెక్ట్గా ఆంధ్ర పోలీసులు తెలంగాణ వచ్చి తెలంగాణలో ఉన్నటువంటి ఒక జర్నలిస్ట్ని అరెస్ట్ చేయడానికి వచ్చారు. దాంతో ఇంకా తెలంగాణ పోలీసులు అయితే అడ్డుపడ్డారు. ఆయన చూసుకున్నట్లయితే జర్నలిస్ట్. సో రచ్చ జరిగిందనమాట. రచ్చ జరగడం వల్ల ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇక్కడ అందరూ జర్నలిస్టులు అంతా కూడా ఏకమయ్యారు, పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం అయితే మొదలుపెట్టారు. ఇది దీని వెనక జరిగినటువంటి స్టోరీ. సో ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారిని ఈ విధంగా అరెస్ట్ చేయడానికి పంపించారు, ఆయన్ని పచ్చిగా ట్రోల్ చేశారు, మీరు చాలా దిగజారారు అని చెప్పి వాళ్ళ వాదన అయితే తెలియజేస్తున్నారు. ఇది అసలు ఈ టాపిక్ మర్చిపోయారు అందరూ. ఆ నాగేశ్వరరావు గారు పవన్ కళ్యాణ్ గారి గురించి కామెంట్ చేశారు, జగన్ గారి గురించి కామెంట్ చేశారు అనేటటువంటి టాపిక్ మర్చిపోయారు. అవన్నీ మర్చిపోయి చెప్పులతో కొట్టుకునేదాకా నోటుకొచ్చినటువంటి తిట్టుకునేటటువంటి సిచ్యువేషన్ అయితే క్రియేట్ చేశారు. దీని గురించి పవన్ కళ్యాణ్ గారు కూడా రియాక్ట్ అయ్యారనమాట. యుద్ధం మొదలుపెట్టు, నేను స్వాగతిస్తాను. ఆ తర్వాత అరెస్ట్ అన్నారు, అంత పెద్ద ఆయన అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదులే అని చెప్పి ఆయన కూడా చెప్పిండు పవన్ కళ్యాణ్ గారు దీని పట్ల. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే దీనివల్ల ఇక జర్నలిస్టులు అందరూ కూడా ఇదయ్యారు. ఇక్కడ ఓన్లీ నాగేశ్వరరావు గారికి పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి యుద్ధాన్ని తీసేసి ఆంధ్ర తెలంగాణ యుద్ధం చేసేసారు. ఇదైతే నాకు మామూలుగా అనిపించలేదు అనమాట. నీ అమ్మ ఎక్కడి నుండి రాజకీయం ఎక్కడికి వెళ్ళిపోయిందిరా. నాకు ఈ పవన్ కళ్యాణ్ గారి పట్ల ఎక్కడ అసంతృప్తి ఉందంటే, తెలంగాణ మీద విషయం చెప్పింది కానీ, తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడింది కానీ, రాష్ట్రం విడిపోద్దు అనే మాట కానీ ఏ ఒక్క రోజు కూడా ఎప్పుడు కూడా అనలేదు. ఏదో చిన్న 2-3 ఉంటాయి, 11 రోజులు అన్నం తినలేదు అది ఇది అని చెప్పేసి. ఒకసారి స్పీచ్ వినండి, విన్నారా? ఈయన ఆర్కే నాయుడా, మన మొగల్ రేకుల యాక్టర్. ఈయన కూడా వచ్చి మాట్లాడేస్తున్నాడు, నేను ఒకప్పుడు నక్సలైట్ని, ఏమనుకున్నారు నా గురించి, అసలు ఎవర్రా బాబు మిమ్మల్ని అపాయింట్మెంట్ చేసింది, నాకు అర్థం కావట్లేదు. ఆయన ఎలాంటి వాళ్ళకి అవకాశం ఇచ్చేది? ఇక్కడ చూసుకున్నట్లయితే డై హార్ట్ ఫ్యాన్స్ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారికైనా, చిరంజీవి గారికైనా, రామ్ చరణ్ గారికైనా చిన్నప్పటి నుండి వాళ్ళ పిల్లగాలికి కూడా చరణ్ అని పేరు పెట్టుకొని, పవన్ అని పేరు పెట్టుకొని ఆ సినిమాలకు పిచ్చెక్కిచ్చేటోళ్ళు చాలామంది ఉన్నారు. నేను అడుగుతున్నా, మీకు ఇక్కడ అవకాశం ఇవ్వాలి అంటే అభిమానులుగా అనరాలేదా పవన్ కళ్యాణ్ గారు? నేను డైరెక్ట్ కడుతున్నా, వాళ్ళకి ఇవ్వచ్చు కదా. ఎవరెవరికో అవకాశాలు ఇస్తున్నారు, వాళ్ళు ఏదేదో మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇంకొకసారి ఇదేనండి, వీళ్ళే మాట్లాడుతున్నారు ఏనండి. ఈ విధంగా అయ్యో ఇక ఒక్క దగ్గరకు పోయి ఇంకో దగ్గర దాకా పంచాయతీ అయితే రచ్చ జరుగుతుంది. ఎటు నుండి ఎటు తిరిగిద్ది, ఎటు నుండి ఎటు వెళ్ళిద్ది అనేటటువంటిది మనమైతే వేచి చూడాలి. నేను ఒకటే చెప్తున్నా, అసలు అంటే ఒక మాట అన్నాడు ఆయన, సరే లైట్ తీసుకుంటే అయిపోయేది. అది ఎప్పుడో మర్చిపోయేటోళ్ళు, ఈ పాటికి క్లోజ్ కూడా అయిపోయేది అనమాట. అసలు దాని గురించి అంత డిస్కషన్ కూడా ఉండేది కాదు. జస్ట్ ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఒక మాట అన్నారు, అన్నారా, రైట్ వదిలేయండి. ఆయన నిజమా కాదు, అబద్ధమైతే ఆయన పాపాన్ని ఆయనే పోతాడు, నిజమైతే మాకే తగిలిద్ది అది అని చెప్పి డైరెక్ట్గా అంటే ఒక మాట అంటే అయిపోయేది అనమాట. కానీ దీన్ని సాగదీసి ఈరోజు ఈ సిచ్యువేషన్ని, ఈరోజు 2 రాష్ట్రాల దేవుణ్ణి చెప్పుతో కొట్టేటటువంటి సిచ్యువేషన్ ఇక్కడ ఉన్నటువంటి ఆ చీప్ నాయకులే చేశారనేటటువంటిది నా గట్టి ఫీలింగ్ అనమాట. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఇస్ ఏ హీరో.
ఆయన ఈ విధంగా ఒక లేడీ చెప్పుతో కొట్టడం, అక్కడ ఉన్నటువంటి జర్నలిస్టులు ఆయన పోస్టర్ని చెప్పుతో కొట్టడాన్ని అయితే నేను చూడలేకపోయినా, ఆయన పోస్టర్ని చింపాలంటే భయం అయితే డైరెక్ట్గా వీళ్ళు చెప్పుతో కొడుతున్నారు. ఇక అర్థం చేసుకోండి, ఆయన స్థాయిని వీళ్ళే దిగతార్చారు. సో మనం ఎలాంటి వాళ్ళం కాదు, మన చుట్టుపక్కల ఎలాంటి వాళ్ళు ఉన్నారు అనేటటువంటిది చూసుకోవాలి. అలా అడుగు మీద అడిగేయాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చాలా కష్టపడి ఎమ్మెల్యే అయ్యారు, డిప్యూటీ సీఎం అయ్యారు. ఇంకా అన్నీ బాగుంటే మన బయటకు వచ్చేసి సీఎంగా పోటీ చేయాలి. అంతేగాని ఈ తెలంగాణలో ఇంత వ్యతిరేకత ఉంటే ఇంకెలా భయ్య అనేటటువంటిది నాకు అర్థం కావట్ల. వీడియోలు అయితే పిచ్చ వైరల్ అయితేనే నిజంగా నాకైతే బాధేసింది, హానెస్ట్లీ బాధేసింది. పవన్ కళ్యాణ్ గారిని ఈ విధంగా నోటుకు వచ్చినట్టు తిడుతున్నారు, చెప్పుతో ఆయన పోషణ కొడుతున్నారు అనేసరికి నేనైతే చూడలేకపోయిందన్నమాట. ఇదైతే హానెస్ట్గా చెప్పేస్తాను. చాలా రచ్చ జరుగుతుంది, అయితే ఇప్పుడు అయిపోయలేదు. అది మర్చిపోయారు అందరూ. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి ఇష్యూ అసలు మర్చిపోయారు. ఇప్పుడు అంతా కూడా పవన్ కళ్యాణ్ గారిని తిడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారి పర్సనల్గా తెలిసింది. ఆయన అప్పుడు తెలంగాణ వచ్చినప్పుడు నేను 11 రోజులు అన్నం మానేశాను అనేటటువంటి మాటలు, అండ్ తెలంగాణ వాళ్ళ దృష్టి ఆంధ్రాకి తగిలింది అనేటటువంటి మాటలని బీభత్సంగా వైరల్ చేసేస్తున్నారు. ఎక్కడికో తీసుకెళ్తున్నారు, చూద్దాం ఎక్కడికి వెళ్ళాగిద్ది అనేటటువంటిది. ఇది అనమాట, ఇది ఇష్యూ. ఏమైంది అనేటటువంటిది మనమైతే ఇంకా డీటెయిల్ వచ్చి ఇంక వీడియోస్ ప్రయత్నం చేద్దాం. ఉంటాం మరి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. మాత్రం జై హింద్.